రాజ్ తన గదిలో కూర్చొని కావ్య డిజైన్స్ దొంగతనంగా ఫోటో తీసుకొచ్చినవి ల్యాప్టాప్లో పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక వాటిని చూసి రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ కళావతికి ఇంత టాలెంట్ ఎలా వచ్చింది? ఎక్స్ట్రాడనరీ టాలెంట్, తనని మెచ్చుకోవాల్సిందే. ఈ డిజైన్స్ని నేను రీక్రియేట్ చేసి నేనే వేసినట్టుగా బిల్డప్ ఇస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో సీతారామయ్య రాజు గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు రాజ్ అని అడగడంతో ఇక రాజ్ అయితే తన ల్యాప్టాప్ని మూసేస్తాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే ఏంట్రా అంత రహస్యము, నన్ను చూడగానే అలా మూసేస్తున్నావు అని అంటుంటే ఇక రాజ్ అయితే తడబడుతూ అలాంటిదేం లేదు తాతయ్య, రేపు డెమో ఇవ్వబోయే డిజైన్స్ని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను, రేపు గెలవపోయేది నేనే కదా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే నువ్వే గెలుస్తావన్న నమ్మకంతో బాగా చెప్తున్నావే, అంటే చాలా బాగా ప్రిపేర్ అయినావన్నమాట అని అంటుంటాడు. ఇక రాజు అయితే అవును తాతయ్య, ఈ డిజైన్స్ నేను కష్టపడి వేశాను, ఈ డెమో ఓకే అయినాక ఇంట్లో అందరికీ చూపిస్తాను, నేనే గెలుస్తాను, అప్పుడు తెలుస్తుంది మీ మనవడ టాలెంట్ అని చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే ఎవరు గెలిచినా కాంటాక్ట్ మన కంపెనీకే వస్తుంది కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజు అయితే రేపు ఆఫీస్కి కళావతిని రానికుండా చేయాలి, మీటింగ్ టైంకి తను అక్కడికి రాకుండా చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించి ఇక ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కళావతి మీటింగ్ టయానికి ఆఫీస్కి రాకూడదు, నువ్వు ఊరంతా తిప్పి తిప్పి లేటుగా తనని ఆఫీస్కి తీసుకురావాలని చెప్తాడు. ఇక ఆటో డ్రైవర్ అయితే ఆ మేడం నన్ను చంపేస్తుంది సార్ అంటుంటే ఇక రాజు అయితే తొందరగా తీసుకొని వస్తే నిన్ను నేను చంపేస్తానని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కనకం అయితే కావ్య పందెంలో గెలవాలని తన కలర్ పెన్సిల్స్ అన్నీ పెట్టి పూజలు చేసి కావ్యకి హారతిస్తూ ఉంటుంది. ఎలాగైనా నువ్వే గెలవాలి, అలాగే గెలిచి అత్తగారింటికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. ఇక కావ్య హారతి తీసుకొని లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా ఆఫీస్కి టైం అయిపోతుందని తను బయలుదేరుతూ ఉంటుంది. ఇక బయటికి రాగానే ఆటో అతను కావ్యని చూసి ఈ మేడం ఏంటి ఇంత తొందరగా వస్తుంది, త్వరగా తీసుకెళ్తే ఆ రాజు సార్ నన్ను చంపేస్తాడు, లేటుగా తీసుకెళ్తే ఈ మేడం నన్ను చంపేస్తుంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య ఆటో దగ్గరికి వచ్చేసరికి ఆటో డ్రైవర్ అయితే ఇంత తొందరగా వచ్చారంట మేడం, లంచ్ బాక్స్ కూడా తీసుకురాలేదు, తీసుకురమ్మంటారా అని లేటు చేయడానికైతే తన ప్రయత్నం చేస్తాడు. ఇక కావ్య అయితే ఆఫీసులో మీటింగ్ ఉంది, తొందరగా స్టార్ట్ చేయమని తనని తొందర పెట్టి ఇక ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ రోజుతో రాజు కావ్య ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజు ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి రావడంతో తనని చూసిన ప్రకాశం అయితే ఏంటి రాజ్ ఈరోజు చాలా స్టైల్గా తయారయ్యావు, స్పెట్స్ కూడా పెట్టావు అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక రాజు అయితే సీఈఓ అవ్వాలంటే ఈ మాత్రం లుక్ ఉండాలి బాబాయ్, అందుకే ఈ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను, అయినా నేనే కదా గెలిచేది, ఇప్పుడు విషెస్ చెప్పండి, గంట తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను గెలిస్తే మాత్రం పందెమే, ఆ కళావతి ఇంట్లో కానీ ఆఫీసులో కానీ అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు, ఖచ్చితంగా గెలుపు నాదే, నేనే గెలిచి తీరుతాను అని వాళ్ళ అమ్మని ఆశీర్వదించు మమ్మీ అని అపర్ణ కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే పిల్లా పాపలతో చల్లగా ఉండు నాన్న అని దీవిస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మమ్మీ నువ్వు అలా దీవిస్తున్నావు, నీ ఆశీర్వాదం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు, చల్లగా ఉంటుంది అంటుంటాడు. ఇక అపర్ణ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఈ పందెంలో రాజు కావ్య ఇద్దరిలో గెలుపు ఎవరిదే అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.